బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు మహేందర్ రెడ్డి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గర్భవతి అయినప్పటి నుంచి భార్య స్వాతిపై మహేందర్ కి అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే స్వాతిని కిరాతకంగా చంపారు మహేందర్ రెడ్డి. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహేందర్ రెడ్డి. బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు మహేందర్ రెడ్డి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గర్భవతి అయినప్పటి నుంచి భార్య స్వాతిపై మహేందర్ కి అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే స్వాతిని కిరాతకంగా చంపిన మహేందర్ రెడ్డి ఆమె శరీర భాగాల్ని ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహేందర్ రెడ్డి. సీసీటీవీ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మహేందర్ రెడ్డికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని మనం చూస్తున్నాం. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కి మహేందర్ రెడ్డి స్వాతిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఇప్పటి వరకు పోలీసులు ప్రాథమికంగా ఏం తేల్చారు? అంటే లొంగిపోయాడు కదా మహేందర్ రెడ్డి, ఏం చెప్పాడు? అసలు కారణం ఏంటంటున్నాడు? సుమ కట్టుకున్న భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక 7.5 క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత 4-5 నెలలుగా ఆమె క్రితం గర్భవతి అయింది. అప్పటి నుంచి కూడా స్వాతి మీద ఆమెకి కొంత అనుమానం పెరిగినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తుంది. ఇక 1 ఏడాది క్రితం ఎక్కడైతే హత్య గావించబడిన ప్రాంతం నుంచి కూడా తిరిగి వికారాబాద్కి వెళ్ళారు. మళ్ళీ మరొక 20 రోజుల క్రితం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక పథకం ప్రకారమే ఇటు స్వాతిని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా ఇప్పటికీ పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా తల మొండెంతో పాటు కాళ్ళు వేల భాగాలను కూడా వేరు చేసి ప్రస్తుతానికి ఇటు ప్రతాప సింగారానికి సంబంధించిన మూసి పరిసర ప్రాంతాల్లో కూడా వేసినట్టు తెలిసింది. ఇక చాలా తెలివిగా ఎక్కడ ఇటు కాళ్ళు వేలుతంతో పాటు మిగతా భాగాలు కూడా బయటికి రాకుండా ఆ గోనె సంచికి ఒక బండరాయిని కట్టి ప్రతాప్ సింగారంలోని మూసీలో వదిలేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా అందుకు సంబంధించిన ఎక్కడైతే గోనె సంచి వేశాడో ఆ ప్రాంతం నుంచి కూడా కొంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. కానీ ఆ తర్వాత ఫ్లోటింగ్ తక్కువ ఉండడంతో ప్రస్తుతానికైతే గోనె సంచి ఒడ్డున ఎక్కడైనా ఆగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. అందులో ఉన్న అవయాలు కూడా పూర్తిగా డీకంపోజ్ అయితే మాత్రమే బయటికి తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒక మృతదేహం నీటిలో మునిగినప్పుడు డీకంపోజ్ అయితే మాత్రమే ఆ తర్వాత బయటికి తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే గోనె సంచిలో ఆ కాళ్ళు వేళ్ళ ముక్కలను బలంగా ఆ సంచిలో కట్టేసి ఆ తర్వాత రాయిని కూడా వేలాడదీసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత లోతుగా ఉండే ప్రాంతానికి ఆ గొన్నె సంచి వెళ్ళినట్టుగా హైడ్రాతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ప్రతాప సింగారంలో అత్యంత పాశవికంగా హత్య చేసి ముక్కలు చేసి శరీర భాగాల్లోని కొన్ని కాళ్ళు చేతులు వేలను తీసుకొచ్చి కూడా గొన్నె సంచిలో వేసిన ఆ ప్రాంతంలో మనం ఉన్న చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడైతే కొంత ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. మనకి ఇందాక మనం కొద్దిసేపటి క్రితం చూసినప్పుడు రోడ్డు మీద బ్రిడ్జి పక్కన అక్కడ వదిలేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హైడ్రా సిబ్బంది కూడా పోలీసుతో కలిపి వెతికే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఆ గొర్రె సంచి ఆనవాళ్ళు కూడా లభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒకవేళ ఆ సంచిలో ఉన్న అవయవాలు కూడా డీకంపోజ్ అయ్యి పైకి తేలితే మాత్రం కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య తర్వాత కూడా పోలీసు ఎదుట లొంగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం ఇటు ప్రతాప సింగారం మూసి వద్ద ఎక్కడైతే అవయవాలను గొండు సంచిలో వదిలేసిన ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ ఏ ప్రాంతంలో వేశాడో కూడా తెలుసుకునే
చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక గోనె సంచి ఇక్కడ వదిలేసే క్రమంలో అతడి ఫోన్ కూడా ఇక్కడ పడిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ శరీర భాగాలను గోనె సంచిలో తీసుకొచ్చిన బండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఒక పక్కా పథకం ప్రకారమే వికారాబాద్ లో ఉంటున్న వారు 20 రోజుల క్రితం గతంలో నివాసం ఉంటున్న ప్రాంతానికి తీసుకొచ్చి కూడా దారుణంగా హతమార్చినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే తల మొండెం భాగం సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని గర్భవతి అని కూడా తెలుస్తుంది కదా, అనుమానంతోనే భార్యను చంపినట్లు ప్రాథమికంగా చెప్తున్నారు. ఎంతవరకు నిజం? ఖచ్చితంగా మీరు చెప్తున్నట్లు ఇటు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత 4-5 నెలలకి ఆమె గర్భవతిగా అయింది. కాబట్టి అప్పటి నుంచి కూడా కొంత అనుమానం అనే పెనుభూతం మహేందర్ రెడ్డి మనసులో బలంగా నాటుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా కొంత ఆమెను అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రేమ వివాహం అవి కూడా సుమారుగా మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే 1.5 ఏడాది అటు ఇటుగా అవుతుంది. కాబట్టి 4 నెలలుగా నెల గర్భవతిగా ఉన్నట్టుగా ఆమె చెప్తున్నారు. కాబట్టి గర్భవతి అయిన తర్వాత కూడా స్వాతి అలియా జ్యోతి మీద కొంత మహేందర్ రెడ్డికి అనుమానం ఎక్కువగా పెరిగినట్టు తెలుసు. అందులో భాగంగానే ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఎక్కడైతే అత్తగావించబడ్డ ఆ ఇంట్లో ఉన్నారో ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి వెళ్లారు. కాబట్టి ఆ తర్వాత అక్కడ వికారాబాద్ వెళ్ళాక కూడా అనుమానం కొంత పెనుభూతమైనట్టుగా తెలుసు. అందులో భాగంగానే ఒక పక్కా పథకం ప్రకారం మహేందర్ రెడ్డి స్వాతిని గతంలో ఉంటున్న నివాసానికి తీసుకొచ్చి అక్కడ అద్దెకుంటూ ఉండే ప్రయత్నం చేసి కూడా ఈ అత్తకి ఒడిగట్టినట్టుగా ప్రసానికి చెప్తున్నారు. ఇక మృతురాలి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. తమ మాయమాటలు చెప్పి తమ కూతురిని డిగ్రీ చదువుతున్న యువతిని మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసి కూడా ఇతంత పాశవికంగా హతమార్చినట్టుగా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. థాంక్యూ.